మహారాజు ధనుష్. చాలా ఏళ్ల క్రితం పక్షులకు రాజైన ధనుష్ అనే గ్రద్ద ఉండేది. గ్రద్ద చాలా క్రూరమైనది. చిన్న చిన్న విషయాలకు సైతం కోపగించుకొని పక్షుల్ని చంపేసేది. పక్షులన్నీ గ్రద్దకు భయపడేవి. ఒకరోజు గ్రద్ద అరాచకాలను భరించలేక మిగతా పక్షులన్నీ ఒక సభను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సభ ఒక రహస్య సమావేశం. ఈ సభలో ధనుష్ అరాచకాలే చర్చనీయాంశం. సభ ముగింపులో ధనుష్ను పదవి నుండి తొలగించి కొత్త రాజును ఎన్నిక చేసుకోవాలనేది సభా సారాంశం. ఈ కొత్త రాజును ఎంపిక చేసుకోవడానికి గాను వాటిలో అవి చాలా చర్చించుకున్నాయి. ఈ పోటీలో చిలుక, నెమలి, కొంగ, గుడ్లగూబ, కోడి ఇలా చాలా పక్షులు పోటీ పడ్డాయి. చివరికి అందులోంచి చిలుక, నెమలి, బుల్బుల్ వంటి పేర్లు ప్రధానంగా నిలిచాయి. ఈ పోటీలో చివరికి బుల్బుల్ని తమ పక్షిరాజుగా నిర్ణయించుకున్నాయి. అయితే పక్షుల రాజు ధనుష్ తన పదవిని కోల్పోయాడని ఎవరు చెప్పగలరు? ఈ వార్తను మోసుకెళ్లిన ఎవరైనా అతని చేతిలో తప్పక తెచ్చారు. ఈ పని సరైనది కాదు. నేను మొదటి నుండే ఈ సమస్య గురించి ఆలోచిస్తున్నాను. ఈ విషయంలో వడ్రంగి సహాయం తీసుకోవలసిందే. నేను సిద్ధంగా ఉన్నాను. మహారాజా, అందరి ఆలోచన ప్రకారం మీరు మీ శక్తిని ప్రదర్శింపజేసి రాజుగా మీ యోగ్యతను రుజువు చేసుకోవాలి. అందుకు మేమేం చేయాలి? ఒక చెట్టు పెద్ద కొమ్మను విరవాలి. తర్వాత ఈ పని చేయగలిగితే మిగతా అన్ని పక్షులు మీ శక్తిని తెలుసుకుంటాయి. మీరే రాజుగా ఉండిపోతారు. లేదంటే మిగతా పక్షుల్లోంచి ఎవరైతే కొమ్మను విరవగలరో వారినే పక్షుల రాజుగా ఎన్నుకుంటాము. ఇది ఏమంత పెద్ద విషయం కాదులే. నన్ను ఆ చెట్టు వద్దకు తీసుకొని వెళ్ళు. సమయం వృధా కాకుండా దాని పని పూర్తి చేస్తాను. పదండి రాజా. ఈ విధంగా ఉల్లు, ధనుష్లు అడవిలో ఒక పెద్ద చెట్టు కొమ్మ వద్దకు వెళ్ళాయి. మిగతా పక్షులన్నీ అక్కడికి చేరుకున్నాయి. ధనుష్ తన ముక్కుతో ఆ చెట్టు కొమ్మను పొడవసాగింది. అలా గంటల కొద్ది సమయం గడిచిపోయింది. అతని శరీరం అంతా చెమటతో నిండిపోయింది. కానీ కొంచెం కూడా చెట్టు కొమ్మను విరవలేకపోయింది. అతడు పూర్తిగా అలసిపోయాడు. అప్పుడు ఉల్లు ఇంకో చెట్టు కొమ్మను చూపించింది. ఆ కొమ్మ ఈ కొమ్మ కన్నా దృఢంగా ఉంది కదా. అయితే ఓ పని చేద్దాం. ఇప్పుడు బుల్బుల్కు కొమ్మను విరిచే అవకాశం ఇద్దాం. ఈ బుల్బుల్ ఇది కొమ్మను విరుస్తోందా? సరే చూద్దాం. బుల్బుల్ ఆ చెట్టు కొమ్మ చుట్టూ తిరిగి తిరిగి ఆకాశంలోకి చాలా వేగంగా రివ్వున ఎగిరి మొత్తం శక్తిని ఉపయోగించి వేగంగా వెనక్కి వచ్చి ఆ చెట్టు కొమ్మపై వాలింది. ఇది చూసిన ధనుష్ సిగ్గుతో తల వంచుకున్నాడు. నిరాశతో అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. మిగతా పక్షులన్నీ ఎంతో సంతోషపడ్డాయి. వాస్తవం ఏమిటంటే కొన్ని గంటల క్రితమే మన వడ్రంగితో ఆ చెట్టుకు ముందే రంధ్రం చేయించాను. బుల్బుల్ బలంగా చెట్టు కొమ్మపై కూర్చోగానే ఆ కొమ్మ విరిగిపోయింది. మూర్ఖుడైన ధనుష్ బుల్బుల్ తన శక్తి చేతనే ఆ కొమ్మను విరిచిందని నమ్మింది.